హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరింటాకు గురించి చెప్పుకుందామండి. ఆషాఢ మాసం అనగానే అందరూ చేతులకి గోరింటాకు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. అయితే నాకు తెలిసినంత వరకు గోరింటాకు గురించి చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే గోరింటాకు చెట్టు ఎలా వచ్చింది? ఒకానొక సమయంలో గౌరీదేవి తన బాల్యంలో తన చెల్లిగత్తులతో కలిసి వనంలో ఆడుకునేటప్పుడు గౌరీదేవి రజస్వల అవుతుంది. రజస్వల అంటే అమ్మవారు పుష్పవతి అవుతుంది. మొట్టమొదటిసారి ఆమె రక్తపు బొట్టు నేల మీద పడంగానే ఒక మొక్క అనేది పుడుతుందన్నట్టు. అది చూసిన చెలికత్తెలు వెళ్ళి పర్వతరాజుకి చెప్తారు. పర్వతరాజు తన సతీ సమేతంగా బయలుదేరి వచ్చి చూసేసరికి ఆ మొక్క కాస్త పెద్దగా అవుతుంది. ఆ మొక్క ఇలా అడుగుతుంది పర్వతరాజుని, గౌరీ యొక్క రుద్రాంశతో పుట్టిన నేను, నా వల్ల ఈ లోకానికి ప్రయోజనం ఏమిటి అని అడుగుతూ ఉండగానే పార్వతీదేవి తన చిన్నపిల్లల ఇష్టలతో ఆ చెట్టు యొక్క ఆకుని చేతితో తెంపబోతుంది. అంతలోగా చేతులు ఎర్రగా కందిపోతాయి. అది చూసిన పర్వతరాజు దంపతులు కంగారు పడతారు. అరే అమ్మ, నీ చేతికి ఏమైంది అంటూ ఉండగానే గౌరీదేవి ఇలా అంటుంది, నాకేమి కాలేదు, మీరు కంగారు పడకండి, ఈ రంగు ఏదో చాలా బాగుంది అని అనగానే అది విన్న పర్వతరాజు ఇప్పటి నుంచి మహిళలకు సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు నిలుస్తుంది అని వరం ఇస్తాడు. అప్పటి నుంచి మహిళలకు గోరింటాకు అంటే చాలా ప్రీతికరంగా పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో. దీంట్లో ఏదైనా పొరపాటు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఏదైనా తప్పుగా చెప్పింటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. మీకు మంచిగా అనిపించింటే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, గోరింటాకు నేను పిచ్చి పిచ్చిగా పెడుతున్నానని కమెంట్ అయితే పెట్టకండి. మా చిన్న పాప అస్సలు పెట్టనిస్తలేదు, చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఆమెకు కూడా పెట్టాలని, ఆమె పెట్టంగానే లాస్ట్లో ఏం చేసింది తెలుసా, ఆమెకి చేతికి గోరింటాకు పెట్టంగానే ఏమో ఆమెకి ఏదో నేను పెట్టేస్తున్న చేతిలో అని అసహించుకొని వెంబడే చెడిపేసింది ఆమె. అయితే ఈసారి గోరింటాకు నాకు మా పక్కింటి ఆమె తెచ్చిచ్చింది. ఆషాఢ మాసం వచ్చింది, గోరింటాకు పెట్టుకోలేదు అనుకుంటుంటేనే ఆమె మరీ గ్రైండ్ చేసి పాపం తెచ్చి ఇచ్చింది నాకు. పిల్లలకి పెట్టి నువ్వు పెట్టుకోమ్మా అని. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. ఈ సంవత్సరం అయితే గోరింటాకు మిస్ కాలేదు, పెట్టుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.